మహా న్యూస్ కార్యాలయం మీద బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన చర్యే. కాకపోతే ఈ వెనుక ఉన్న అసలు కారణం ఏంటని పరిశీలిస్తే మహా న్యూస్ చేసింది కూడా చిన్న విషయం ఏమీ కాదు అనైతే నాకు అనిపించింది ఒక జర్నలిస్ట్గా. సో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మీద మహా న్యూస్ను కట్ చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న సమయంలో పెట్టిన థంబ్నెయిల్స్ అత్యంత అసభ్యకరంగా అభ్యంతరకరంగా నాకు అనిపించాయి. సో ఒక నాయకుడి మీద, ఒక ప్రజా జీవితంలో ఉన్న నాయకుడి మీద, కీలకమైన పదవులు అనుభవించిన నాయకుడి మీద, ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడి మీద ఇష్టానుసారం జర్నలిజం పేరుతో ఇష్టానుసారం థంబ్నెయిల్స్ చేసి దాన్ని ప్రచారం చేయడం, అది ఏ జర్నలిజం కిందకు వస్తుందో నాకైతే అర్థం కాలేదు. వంశీ గారు అంటే మహా టీవీ ఎండి వంశీ గారు చాలా ఆవేదనతో మాట్లాడారు. ఇలా ఆఫీస్ మీద దాడి చేయడం, భౌతిక దాడి చేయడం కరెక్ట్ కాదు అని అయితే మాట్లాడారు. ఖచ్చితంగా ఆయన ఆవేదన గ్రహించదగ్గదే. కానీ మహా న్యూస్ కూడా ఒక నాయకుడి మీద ఒక కక్ష కట్టినట్టు, లేకపోతే టార్గెట్ చేసినట్టు ఇష్టానుసారం దాడులు చేయడం, లేకపోతే వ్యక్తిగత దాడులు, హననం పాల్పడడం అనేది కూడా మంచి పద్ధతి కాదేమో అని నాకు అనిపించింది ఒక జర్నలిస్ట్గా. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫోన్ ట్యాప్కు సంబంధించి కేటీఆర్ నిందితుడని ఇంకా ఎక్కడా చెప్పలేదు. సో కోర్టు చెప్పే వరకు, పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రం నిందితుడు అనకూడదు అని చట్టం చెప్తుంది. కోర్టు చెప్పే వరకు ఎవరిని నేరస్తుడు అనకూడదు. పత్రికల్లో కానీ టీవీల్లో కానీ ఈ పద్ధతిని పాటించాలి. సో రాసేటప్పుడు నిందితుడిగానే రాయాలి, అలాగే పలికేటప్పుడు కూడా నిందితుడు అని పలకాలి. అలా కాకుండా ఇష్టానుసారం థంబ్నెయిల్స్, వ్యక్తిగతంగా ఇంట్లో కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా, ఎంత సిగ్గుచేటు అంటే రకరకాల థంబ్నెయిల్స్ పెట్టించి దాన్ని ప్రచారం చేశారు. సో ఈ విషయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తమ నాయకుడిని ఇష్టానుసారం వేధిస్తున్నా, లేకపోతే కావాలని టార్గెట్ చేస్తున్న మహా న్యూస్ మీద కోపం రావడం, లేకపోతే ఆగ్రహం రావడం చాలా సాధారణ విషయం. ఆ అక్కస్తో దాడి చేసి ఉండొచ్చు, కాకపోతే భౌతిక దాడులు చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. ఎందుకు భౌతిక దాడులు జరుగుతున్నాయి, ఎందుకు ఈ కోపానికి కారణం ఏంటంటే, ఒకవేళ మహా న్యూస్ మీద ఏమైనా డెఫమేషన్ కేసులు అంటే పరువు నష్టం కేసులు వేసినా సరే, ఆ కేసులు తీరే వరకు, లేకపోతే ఆ కేసుల్లో తీర్పు వచ్చే వరకు రకరకాల పరిణామాలు, లేకపోతే రకరకాల రాజీలు ఉంటాయి. సో కోర్టులు కూడా అంత వెంటనే స్పందించే అవకాశం ఉండదు డెఫమేషన్ కేసులో. సో ఈ కారణంతో భౌతికంగా దాడి చేయాలి అన్న ఇంటెన్షను బీఆర్ఎస్ కార్యకర్తలకు వచ్చి ఉంటుంది. సో ఈ విషయంలో ఖచ్చితంగా మహా న్యూస్కే కాదు, ఇతర పత్రికలకు కానీ, ఇతర ఛానల్స్ కానీ, ఇప్పుడు డిజిటల్ మీడియా పెరిగిపోయిన తరుణంలో జర్నలిస్టులను చెప్పడానికి ప్రత్యేకంగా ఎవరు లేదు. ఎవరు పడితే వాళ్ళే జర్నలిస్టు. కొన్ని ఎథిక్స్ పాటించాలి, ఖచ్చితంగా కొన్ని ఎథిక్స్ ప్రకారమే ఖచ్చితంగా జర్నలిజం చేయాలి అని తెలుసుకోవాలి. లేకపోతే ఇలాంటి దాడులు ఇంకా రాను పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక పాఠంగా అయితే మిగతా మీడియా తీసుకోవాలి అని అయితే నా అభిప్రాయం. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోలను లైక్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.